స్మృతి పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని షాకింగ్ విషయాలు చక్కర్లు కొట్టాయి. పలాష్ ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన కొన్ని స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. ఇదే పెళ్లి రద్దుకు అసలు కారణమని న్యూస్ వచ్చింది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సాంగ్లీలో వివాహానికి ముందు రోజు రాత్రి పలాష్ ఓ మహిళా క్రికెటర్కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడట. పెళ్లికి ముందు రోజు రాత్రి ఫామ్ హౌస్ లో స్మృతి తన స్నేహితులతో సరదాగా గడుపుతోంది. ఈ సమయంలో ఓ ఊహించని దృశ్యం టీమిండియా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ కంటపడిందట. కొరియోగ్రాఫర్ నందికా ద్వివేదితో పలాష్ ముచ్చల్ సన్నిహితంగా ఉండడం శ్రేయాంక పాటిల్ చూశారట. శ్రేయాంక వెంటనే విషయం స్మృతికి చెప్పారట. స్మృతి కూడా పలాష్ నందికలను అసహ్యకరమైన స్థితిలో చూశారట. స్మృతి సోదరుడు పలాష్ను కొట్టగా గొడవ జరిగిందట. ఇదంతా జరిగినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారట. ఉదయం స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, పెళ్లి వాయిదా పడిందని అందరికీ చెప్పారట. పలాష్ ఆరోగ్య కారణాలను చెబుతూ అక్కడి నుంచి పారిపోయాడట. పలాష్ తన పరువు పోకుండా స్మృతిదే తప్పు అని చెప్పడానికి ఓ పిఆర్ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు కూడా చెల్లించాడని సమాచారం. అయితే తాజాగా ఇదే విషయంపై స్మృతి మంథన కూడా ఆ విషయాన్ని వదిలేయాలని కోరింది.